హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అండ్ ఇంకా ఈరోజు అయితే ఇంకా లంబసింగి నెక్స్ట్ కంటిన్యూస్ వీడియో అయితే మీకు చూపించేస్తున్నానండి. ఇంకా పార్ట్ 1 చూసారు కదా, ఇది పార్ట్ 2. అంటే ఇంకా మేము రిసార్ట్ తీసేసుకున్నాము. రిసార్ట్ తీసుకున్నాక ఇంకా అక్కడితో ఆపేసాను. ఇంకా అక్కడి నుంచి కంటిన్యూస్ ఇది. ఇంకా నైట్ అయిపోయింది కదండి, ఈవినింగ్. ఇంకా మేమైతే ఇంకా రిసార్ట్ లోపల ఇంక మొత్తం చూస్తూ ఉన్నాము. చాలా అయితే అప్పటికే స్టార్ట్ అయిపోయింది బాగా ఫుల్గా. ఇంకా అందరం కలిసి ఇంకా జర్కిన్స్ అయితే వేసేసుకున్నాము. మన ప్యాకేజీలో లగేజీ ప్యాకేజీలో ఏమున్నా లేకపోయినా ఫస్ట్ అక్కడికి వెళ్తే ఉండాల్సింది జర్కిన్స్, బెడ్షీట్స్, ఇవన్నీ కంపల్సరీ అయితే ఉండాలి. అండ్ అక్కడ రూమ్స్లో కూడా ప్రొవైడ్ చేస్తారు, కానీ ఎంత ప్రొవైడ్ చేసినా ఫుల్ అయితే చలి ఉంటుంది కదా, మనం ఇవన్నీ అయితే క్యారీ చేయాలి. చిన్నపిల్లలకు కూడా మనం తీసుకొని అయితే వెళ్ళాలి. అండ్ ఇంకా రూమ్లో లగేజ్ అయితే పెట్టేశాము. అండ్ ఇంకా రూమ్ అయితే మొత్తం బెడ్షీట్స్ అన్నీ క్లీన్ చేసేస్తున్నారు. కానీ ఇంకా టెంట్ మాత్రం ఇక్కడ ఎక్కువ టెంట్స్ లేవంటండి, తక్కువ ఉన్నాయంట. ఒక 2 ఉన్నాయి. ఎక్కువ టెంట్స్ ఇంతకు ముందు ఉన్నాయి, ఇప్పుడు తగ్గించేశారంట. సో ఇంకొకసారి మాది ఎలా ఉందని చెక్ చేసుకుంటున్నాము. మొత్తం బెడ్షీట్స్ అన్నీ మార్చమన్నాము, అవన్నీ మారుస్తానన్నారు. ఇంక ఈ లోపల మేము బయటకు వెళ్తున్నాము ఒకసారి ఇవి చూడడానికి. మొత్తం వ్యూ చూద్దామని చెప్పి బయటకు వెళ్తున్నాం, కార్ తీసాము. ఇంకా అట్లా వెళ్ళి చూసేసి రావాలి ఏమున్నాయి అవన్నీను. అండ్ ఇంకా బయట అలా ముందుకు వెళ్తూ ఉంటే అక్కడంతా మొత్తం రిసార్ట్స్ అయితే ఉన్నాయి. ఆ రిసార్ట్స్ కూడా కలర్ఫుల్గా పెట్టారు, లైటింగ్స్ కానీ అవన్నీను కొంచెం అట్రాక్షన్గా ఉండడానికి. మొత్తం చూసారా, రూమ్స్ అయితే చాలా, అంటే కొన్ని కాటేజెస్ లాగా, అంటే కొన్ని వుడెన్తో కట్టిన ఉన్నాయి, కొంచెం టెంట్స్ ఉన్నాయి. ఎక్కువ టెంట్సే కనపడుతున్నాయి బయట అయితేను, మా దాంట్లో తక్కువ. అండ్ ఇక్కడ మొత్తం బ్యాంబూతో చేసినవి మొత్తం ఉన్నాయి. అలా రకరకాలవి టైప్స్ ఆఫ్ రూమ్స్ అయితే ఉన్నాయి చూడడానికి. అంటే మాకు ఇన్ని ఉంటాయని తెలీదు, కానీ మాకు దొరికిన రూమ్ అయితే బాగానే దొరికింది, మంచిదేను, చాలా బాగుంది. మీనా రిసార్ట్ అని మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే అక్కడైతే బాగానే కంఫర్ట్గా వాళ్ళది అంతా ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి. నేను ఫస్ట్ టైమే వెళ్ళాను, కానీ బాగుంది, అది తీసుకోవచ్చు. ఆన్లైన్ వాళ్ళకి సౌకర్యం కూడా ఉంది, మనకు అక్కడ ముందుగా బుక్ చేసుకోవచ్చు అంట. మాకైతే తెలియదు కదా, అక్కడికి వెళ్ళినాక వెతికితే మాకు లక్కీగా ఒక రూమ్ అయితే దొరికింది, అక్కడ తీసుకున్నాము. కానీ బయటకు వచ్చినాక చూస్తే చాలా రిసార్ట్స్ కూడా ఉన్నాయి, కానీ లోపలికి ఉన్నాయి. ఇంకా అవన్నీ చూస్తూ ఉన్నాము. వ్యూ పాయింట్స్కి దగ్గరగా కూడా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ అవేనండి, లైటింగ్స్తో పెట్టున్నారు. అండ్ ఇంకా వెళ్తూ ఉన్నాము. అండ్ కానీ మేము కొన్ని చూసామని చెప్పాను కదా రిసార్ట్స్లో, వాటిలో కిచెన్ అయితే ఉండదంట, బయట నుంచి ఫుడ్ తెచ్చుకోవాలి అన్నారు. మేము తీసుకున్న దాంట్లో కిచెన్ ఉంది. ఇంకా వాళ్ళు ఆర్డర్ పెడితే అన్నీ మనకి ఏం కావాలో అవి చేసిస్తారంట. అది చాలా మంచి ఆప్షన్ అనిపించింది, అందుకే అది తీసుకున్నాము. అండ్ ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉన్నాము. టైం కూడా ఎంతో కాలేదండి, ఇంకా టైం అయితే 6:30 అలా అయింది అంతేను. అప్పుడే ఎంత చీకటిగా నైట్ 11 అలా ఉన్నట్టు అనిపిస్తుంది కదా, మామూలుగా టైం 6-6:30 ఆ టైంకి. అండ్ ఇంకా చూసారా, దూరంగా కూడా ఉన్నాయి అక్కడ అవన్నీను, మొత్తం రిసార్ట్సే, మొత్తము ఒక ఊర్లాగా ఉంది. అండ్ ఇంకా మేము దారిలో అయితే ఒక టీ కాఫీ అయితే తాగాము. ఇంకా చలికి మనకి ఆ గాలి అవంతా అలాగే ఉంటుంది కదా, ఎక్కువ మనం కాఫీస్ అవి తాగాలనిపిస్తుంటుంది. అండ్ ఇక్కడ స్ట్రాబెరీ ఫార్మ్స్ అని బ్యానర్ ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ ఇదండి టీ స్టాల్, వాటర్ బాటిల్స్. అండ్ ఇంకా ఇక్కడ ఫుడ్ కోర్ట్ అని ఉంది కాబట్టి మనకు ఫుడ్ కూడా లభిస్తుంది. ఇంకా అవన్నీ చూసుకొని ఇంక మేమైతే మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసాము రిసార్ట్కి. ఇంకా మళ్ళీ ఇంకా రాగానే ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము. మళ్ళీ ఇంకా 10-10:30కి కిచెన్ క్లోజ్ అవుతుంది. సో ఈ లోపల ఆర్డర్ ఇమ్మని అన్నారు. సో ఇంకా మేము కూడా ఆర్డర్ ఇచ్చేసాము. ఇంకా ఏం ఇవ్వలేదు, రైస్ అయితే ఇచ్చాము. బిర్యానీస్ అవన్నీ ఎందుకో తినాలనిపించలేదు. అండ్ ఇంకా రైస్, ప్లెయిన్ రైస్, వైట్ రైస్ ఆర్డర్ పెట్టాము. అండ్ చికెన్ కర్రీస్ అయితే ఒక 2 కర్రీస్ అయితే చెప్పాము చికెన్లోను. అండ్ ఇంకా రసం తినాలనిపించింది నాకు, ఇంకా వేడివేడిగా అక్కడ, అందుకని రసం చెప్పాను. అండ్ ఇంకా మా అబ్బాయి అయితే రైస్ వద్దు చపాతీ కావాలన్నారు. సో చపాతీ ఆర్డర్ పెట్టాము. కానీ రైస్ అయితే చూసారా ఎంత పొగలుగా వస్తున్నాయో, అంత వేడివేడిగా రైస్ అయితే వాళ్ళు మనకి వండిస్తారండి అప్పటికప్పుడే. కర్రీస్ కానీ రైస్ అన్నీను, చపాతీలు అన్నీ వేడిగానే ఇచ్చారు వాళ్ళు మాకు. ఇంకా ఒక టేబుల్, ఒక టీపాయ్ ఉంటుంది కదా, అది మన రూమ్లో ఉంటుంది, అది తీసుకొచ్చి అక్కడ సెట్ చేసి ఆ గార్డెన్లో ఇంకా ఈ కర్రీస్ అన్నీ ఇక్కడ పెట్టారు. ఇంకా మేమైతే సర్వ్ చేసుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే ఎలా అంటే ఆ చపాతీ ఉంటుంది కదండి, అదైతే ఒక 5 నిమిషాలకి చల్లగా కూలింగ్ అయిపోయింది, ఫ్రిడ్జ్లో పెట్టినట్టు, అంత చలిగా వచ్చేస్తుంది. రైస్ కూడా కాసేపటికి వేడి కూడా చల్లారిపోయింది. అంత హీట్ ఉన్న రైస్ కూడా కాసేపటికి కూలింగ్ తగ్గిపోయి, అదే హీట్ తగ్గిపోయి చల్లగా అయిపోయింది. అలా అంత నాకైతే కొంచెం అది ఎక్స్పెక్ట్ చేయడం చాలా ఇదిగా అనిపించింది. అంత వేడిగా ఉన్నది అలా త్వరగా చల్లారిపోవడం అనేది నాకు
అంటే ఆ క్లైమేట్లో అలా ఉంది కదా, అలా అనిపించింది నాకు. అండ్ ఫుడ్ కూడా టేస్ట్ బాగుంది. అందులో మనం చెప్పినట్టే వాళ్ళు స్పైసీ చేయమంటే స్పైసీ కానీ తగ్గించమన్నా తగ్గిస్తారు. ఏదైనా మన క్వాంటిటీస్ ఒకవేళ మన కారం స్పైస్ తగ్గించాలన్నా ఇంకేదైనా వేయమన్నా వేస్తారు. మనం చెప్పినట్టే వండుతారు వాళ్ళు. అండ్ ఇంకా పక్కనే ఇంకా చలిలో కూర్చొని ఉన్నాం కదా, క్యాంప్ ఫైర్ వేసుకుందామని చెప్పి క్యాంప్ ఫైర్ వేసుకొని క్యాంప్ ఫైర్ చూద్దామని చెప్పాము. ఇంకా వాళ్ళు వచ్చి క్యాంప్ ఫైర్ సెట్ చేస్తున్నారు. ఇక్కడ క్యాంప్ ఫైర్కి అయితే వీళ్ళు 500 ఛార్జ్ చేశారు. ఇంకా అదైతే స్టార్ట్ చేస్తున్నారు. కర్రలు పెట్టేసి ఇంకా అది కిరోసిన్ అంట, అది తీసుకొచ్చి వేస్తూ ఉన్నారు. అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది ఆ మూన్ లైట్ డిన్నర్ కానీ, క్యాంప్ ఫైర్ కానీ, అండ్ ఆ చలిలో వేడివేడిగా తినడం కానీ, చుట్టూ గార్డెన్ అసలు అంటే కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. చాలా బాగుంది అనిపిస్తుంది నాకైతేను. అండ్ ఇంకా పక్కనుండే రూమ్స్లో, రిసార్ట్లో పక్కన రూమ్స్ ఉంటాయి కదండి, వాళ్ళు కూడా ఇలా క్యాంప్ ఫైర్ వేసుకొని వాళ్ళు ఇంకా పార్టీలా చేసుకుంటున్నారు. అంటే పెద్ద స్పీకర్స్ అవన్నీ మనం తీసుకోవచ్చు అక్కడ. వాళ్ళ స్పీకర్స్ అవన్నీ వాళ్ళు అరేంజ్ చేస్తారు. లేదంటే మనం ఏదైనా చిన్నది తెచ్చుకున్నా అక్కడ సాంగ్స్ పెట్టుకొని డ్యాన్సెస్ వేస్తూ ఉన్నారు. పక్కన సైడ్ అయితే పెద్దగా మ్యూజిక్ వస్తూ ఉంది. ఆ మ్యూజిక్ వింటూ ఇంక మేమైతే తింటున్నాము. వాళ్ళైతే డ్యాన్స్ వేసుకుంటూ ఉన్నారు. చాలా ఎంజాయ్మెంట్గా. అంటే మనం ఎన్నో టెన్షన్స్తో ఎంతో ఒక వర్క్ లైఫ్లో అలా బిజీగా ఉంటాం కదండి, మన రొటీన్ లైఫ్. అలా మన మైండ్ కూడా కొంచెం బాగా స్ట్రెస్లో ఫీల్ అవుతుంటుంది కదా, అలాంటప్పుడు మనం వీక్లీ కానీ లేదు అంటే మనం ఒక సర్టెన్ టైం అన్నీ అమౌంట్ అన్నీ అడ్జస్ట్ చేసుకొని ఇలాంటివి మనం ఏర్పాటు చేసుకుంటే మన లైఫ్ కూడా మనకి మైండ్ కూడా స్ట్రెస్ రిలీజ్ అయ్యి చాలా బాగుంటుంది అనిపించింది. ఫస్ట్ నాకు ఈ లంబసింగి క్యాంప్ వేసినప్పుడు చాలా అమౌంట్ అవుతుంది, చాలా ఖర్చు అవుతుంది కదా, ఎందుకు అంత పెట్టుకొని వెళ్ళడము, అంత అమౌంట్ ఎక్కువే అవుతుంది కదా అని అనుకున్నాను కూడా నేను. కానీ ఇక్కడికి వచ్చినాక ఇవన్నీ చూసి ఈ లైఫ్లో ఇలాంటి ఎగ్జైట్మెంట్స్ కానీ, ఇలాంటి థ్రిల్లింగ్గా ఉండడం కానీ కొంచెం అన్నీ ఎంజాయ్ చేయాలి అనిపించింది. అసలు యాక్చువల్గా ఇప్పుడే ఈ వయసులో ఇంత చలి పుడతా ఉంటే తట్టుకోలేకున్నాము. ఇంకా ఏజ్ అయ్యే కొద్ది కూడా చలికి తట్టుకోలేము. అట్లా కొన్నిటికి మనకి సెట్ కాలేము. ఏదైనా కొంచెం మనం ఏజ్లో ఉన్నప్పుడే ఇవన్నీ మనం తిరగగలము. కొంచెం ఏజ్ అయిపోయినా కూడా మనం తిరగలేం కదా, అలాంటి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అవి కూడా వస్తూ ఉంటాయి. సో అండ్ నేను ఊటీకి వెళ్ళానని చెప్పాను కదండి, ఆ ఊటీది అయితే నేను ఇప్పటికీ మర్చిపోలేను, అంత ఎక్స్పీరియన్స్ అనిపించింది. అలాగే అలా ఫస్ట్ మెమరీ అది ఎలా మిగిలిపోయిందో సెకండ్ మెమరీ ఇది కూడా నా లైఫ్లో మిగిలిపోద్ది అలా. అండ్ ఇంకా మేము వెళ్ళినప్పుడు అయితే ఎవరు లేరు, అంటే రూమ్స్ బుక్ చేసుకున్నారు కానీ ఇంకా ఎవరు రాలేదు అనుకున్నాము. కానీ ఇంకా నైట్ అయ్యే కొద్దీ ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు. రూమ్స్ అన్నీ ఫిల్ అయిపోయాయి. ఇంకా అందరూ చుట్టుపక్కల క్యాంప్ ఫైర్ అయితే వేసేసుకున్నారు. చెప్పాను కదా, ఆ పక్క డ్యాన్స్లు అయితే వేస్తూ ఉన్నారు. ఇటు సైడ్ ఫ్యామిలీ వచ్చింది, ఇంకా అటు సైడ్ మొత్తం స్టూడెంట్స్ వస్తున్నారు. అట్లా ఎవరి పాటికి వాళ్ళు ఇలా ఫైర్ వేసుకొని అండ్ ఫుడ్ తినేవాళ్ళు ఫుడ్ తినడం, లేదా డ్యాన్సెస్ వేసుకోవడం, లేదా డిస్కషన్ పెట్టుకోవడం, లేదా అట్లా ఎవరి లైఫ్ వాళ్ళు ఎంజాయ్గా చేస్తూ ఉన్నారు. మనకి ఏం కావాలన్నా అక్కడ మనకి మొత్తం వర్కర్స్ అలా ఉన్నారు, మనకి ఏం కావాలన్నా తెచ్చిస్తారు. అంతా కరెక్ట్గా మనకి అన్నీ బాగున్నాయి. అండ్ ఇంకా వీకెండ్ కదా, ఇంకా అందరూ వీకెండ్లోనే ప్లాన్ చేసుకొని వస్తూ ఉన్నారు. అండ్ ఇంకా మేము వెళ్ళింది సాటర్డే సండే కాబట్టి ఇంకా అంత ఫుల్గా ఉంది. అండ్ ఇది ఈ సీజన్ కదండి, ఇయర్ మొత్తం సీజన్ ఇదే కదా మనకి, జనవరి డిసెంబర్ ఆ నెలలో మంచిగా ఉంటుంది కాబట్టి ఆ టైంలోనే సీజన్ ఉంటుంది. ఆ టైంలోనే ఇక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. మిగతా అంతా మనకి సమ్మర్ అప్పుడు ఇలాంటప్పుడు ఇక్కడ క్లైమేట్ ఏం అంత ఉంటుంది కదా. అండ్ ఇంకా మా అబ్బాయి అయితే నేను కూడా ఫోన్ పట్టుకొని వీడియోస్ తీసుకుంటానని చెప్పి ఇంకా అన్ని వీడియోస్ తీసుకుంటా ఉన్నాడు. ఇంకా తీసుకోమని చెప్పి వీడియోస్ చెప్పాను, ఇంకా వాడు అవన్నీ చేస్తూ ఉన్నాడు. కొడుకు ఫోటోగ్రాఫర్ అయిపోయాడు. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఉన్న అన్ని ఫొటోస్ తీస్తూ ఉన్నాడు, అందరివి తీయడము. వాడు అసలు ఆ క్యాంప్ ఫైర్ మొత్తం ఫొటోస్ తీయడమే సరిపోతూ ఉంది ఎంతసేపటికిను. ఆ ఫోన్ అక్కడ ఆ క్యాంప్ ఫైర్ దగ్గరే ఫోన్ ఉంది, ఇంకా అది ఆరిపోయిందాక ఇంకా అది పట్టుకుని ఉంటాడేమో మరి. ఫొటోస్ తీస్తానే ఉన్నాడు, ఫొటోస్ కాదు సారీ వీడియోస్, రకరకాల ప్రయత్నాలు రకరకాలవన్నీ చేసేస్తున్నాడు. ఆ ఫొటోస్కి స్టిల్ ఇచ్చేది ఎవరో కాదు, వాళ్ళ నాన్న. అలా చాలాసేపు అయితే ఎంజాయ్ చేసామండి. ఇంకా చాలాసేపు అలాగే ఉండిపోయాము. అండ్ క్యాంప్ ఫైర్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాము. లోపలైతే అసలు చాలా చలిగా ఉంది. అసలు ఎంత పెద్ద రగ్గులు ఇవన్నీ కప్పుకున్నా కూడాను ఇంకా మొత్తానికి పిల్లలు ఆడి పడుకునేశారు. సో ఇంకా మేమైతేను ఇంకా రూమ్లో అయితే ఇంకా నేను అమ్మ ఇంకా పిల్లలు పడుకున్నాము. ఇంకా వాళ్ళ నాన్న షైను అయితే నేను నాన్న దగ్గర పడుకుంటాను, అక్కడ టెంట్ దగ్గరికి వెళ్ళాడు. యాక్చువల్గా టెంట్ అయితే చాలా వేస్ట్, ఎందుకంటే అసలు చలి ఆగట్లేదు టెంట్తో.
అంటే అది క్లాత్ బేస్డ్ కదండి, ఎంత 2 లేయర్స్ అలా ఉన్నా కూడా చాలా ఎక్కువగా ఉంది. రూమే బెటర్, ఇంకా తీసుకున్నారు కాబట్టి అక్కడ ఉండిపోయారు వాళ్ళు. అండ్ ఇంకా నైట్ అయితే భలే చలి ఉండిందంట, అసలు తట్టుకోలేని విధంగా. ఇంకా నైట్ అక్కడే పడుకున్నారు. అండ్ ఇంకా మార్నింగ్ లేచాము. లేచి నేను ఇంకా వాళ్ళని అందరం కలిసి రెడీ చేసి, ఇంకా మనం వచ్చింది దీనికే కదండి, వ్యూ పాయింట్కి. సో వ్యూ పాయింట్కి వెళ్తూ ఉన్నాము. టైం ఎంతో కూడా కాదు, అప్పుడు టైము 4:30 5 అయ్యింది. ఇంకా మనం అక్కడికి వెళ్ళాలి కదా, మనం సన్ రైజ్ అనేది చూడాలి కాబట్టి ఇంకా మార్నింగే వెళ్తున్నాము. అక్కడ ఇంకా అసలు చాలామంది అప్పటికే వెళ్ళిపోయి ఉన్నారు చూడ్డానికైతేను. అండ్ మంచి అయితే ఇంకా చూస్తున్నారు కదా, మీకు అర్థమవుతుంది అంత ఎక్కువగా ఉంది. బయట అయితేను అసలు వణికిపోతున్నాము. అయినా కూడా ఇంకా బయలుదేరాము, చూడడానికే కదా మనం వచ్చింది వ్యూ పాయింట్. అండ్ ఇంకా కార్లో ఎలాగో హీటర్ ఉంది కాబట్టి సరిపోయింది. కార్లో ఉన్నంతసేపు చాలా అయితే కొంచెం హీటర్ వల్ల కంట్రోల్ అయ్యింది. అది వేసుకొని అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకా దారిలో చూసారా గ్లాస్ అంతా మంచు పట్టేస్తుంది, అసలు కనిపించట్లేదు మొత్తం. ఇంకా అది వేసుకొని ఎదురుగా ఏమొస్తుందో కూడా మాకు ఆ రోడ్డు కనిపించట్లేదు, ఏం వస్తుందో కూడా తెలియదు. కానీ అలాగే బ్లైండ్గా వెళ్తున్నాము. ఒకవేళ అది మనకు ఒక లోయలాగా ఉన్నా మనం ఇంకేం చేయలేము, మనకు తెలియని రోడ్డు. అండ్ ఇంకా అంత సన్న రోడ్లో ఏమున్నా ఇంకా ఆచితూచి వెళ్ళాల్సిందేను. అలాగే వెళ్తూ ఉన్నాం హార్న్ కొట్టుకుంటా లైట్లు వేసుకొని. అండ్ ఇంకా యాక్చువల్గా నానొచ్చుంటే బాగుండేది. ఇంకా నాన్ని రూమ్లో పెట్టి పిల్లల్ని కూడా పెట్టి వెళ్ళి తీసుకెళ్లే వాళ్ళమి. మేము వర్క్ అన్నా వెళ్ళే వాళ్ళం పిల్లల్ని తీసుకెళ్లకుండా. కానీ ఆయన కూడా కొంచెం నెమ్ము పేషెంట్ ఆయనకు కూడాను, అందువల్ల లంగ్స్ ప్రాబ్లం అవుతాయని చెప్పి ఇంకా ఆయన అయితే తీసుకెళ్ళలేదు, ఇంకా రూమ్లోనే ఉన్నాడు. ఆయనకి ఇంకా జలుబు అవన్నీ పడవు, మంచు కూడా పడదు. సో ఇంకా మేము పిల్లల్ని తీసుకొని వెళ్తూ ఉన్నాము. ముందు రోజు క్యాంప్ ఫైర్ వీడియో కాల్ చేసి చూపించినప్పుడు అయితే చాలా బాగా నచ్చింది ఆయనకి. నేను కూడా వచ్చుంటే బాగుండేదమ్మా, నేను రూమ్లో అయినా ఉండేదాన్ని, నేను పిల్లల్ని పెట్టుకొని మీరన్నా వెళ్ళుండేవాళ్ళు, అంత బాగుంది మీరు చెప్తుంటే ఆ వీడియో కాల్లో చూస్తుంటే అని అనిపించిందంట ఆయనకి. ఫస్ట్ చెప్తే వద్దులే అంత మంచులో నేను రాలేను, వస్తే మళ్ళీ నాకు ఏమవుతుందోను అని అన్నారు. తర్వాత వీడియో కాల్ ఇవన్నీ చూపించి ఇవన్నీ చేసినాక ఆయనకి ఎగ్జైట్మెంట్ పెరిగింది. నిజంగా ఆయన వచ్చుంటే మాకు కూడా బాగుండేది. అండ్ చూస్తున్నారా, ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా ఎలా ఉందో మొత్తము క్లైమేట్, చుట్టుపక్కల ఏరియా అంతాను అసలు ఏం కనిపించట్లేదు కదా మొత్తము. అటు సైడ్ అయితే ఇంకా ఏవో కన్స్ట్రక్షన్ అది వర్క్ జరుగుతూ ఉంది, అక్కడ కూడా రిసార్ట్స్ అవన్నీ వేస్తున్నట్టున్నారు. సో ఆ వర్క్ మీద ఉన్నారు వాళ్ళందరూ. ఇంకా అటు సైడ్ దిగేస్తే అటు సైడ్ రోడ్డు కూడా లేదు, కింద మనకి లోయలాగుంది. అట్లా అంత రోడ్డు చూసుకొని వెళ్ళాలి వెళ్ళేటప్పుడు మాత్రము అన్నీను. అండ్ ఇంకా మంచి అయితే ఇంకా తగ్గలేదు, కొంచెం తెల్లారింది, చీకటి తగ్గింది, అయినా కూడా అలాగే ఉంది. ఇంక మేమైతే వెళ్తూ ఉన్నాము, ఎందుకంటే సన్ రైజ్ మిస్ అవ్వకూడదు కదా. సో అందుకని. కానీ అప్పుడే ఆ టైంకే అందరూ కాఫీలు అండ్ టిఫిన్లు అన్నీ కూడా రోడ్డు మీద పెట్టేసి ఉన్నారు. ఆ టైంలో కూడా అన్నీ దొరుకుతున్నాయి. అండ్ ఇంకా కొంచెం అయితే తెల్లారింది, ఇంకైతే మేము వచ్చేసాము. ఇదేనండి వ్యూ పాయింట్. ఇక్కడ అంతా కార్ పార్కింగ్ అన్నీ పెట్టేస్తున్నారు కదా. ఇక్కడ నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ దాకా నడవాలంట. సో ఇక్కడ కారు మేము కూడా పార్కింగ్ చేసి వెళ్తూ ఉన్నాము. అండ్ ఇంకా అక్కడి నుంచి మనకి జీప్లు దొరుకుతాయంటండి, మన కార్స్ మన వెహికల్స్ అయితే ఎక్కవు. అండ్ ఇంకా బైక్స్ కూడా కొన్ని 350cc వెహికల్స్ అలాంటివి కొంచెం మొత్తం సీసీ ఎక్కువ ఉన్న వెహికల్స్ అయితే ఎక్కుతాయి, 2 వీలర్లు అయితే. అండ్ ఇంకా ఈ మొత్తం ఈ కార్స్లో వాటిలో అయితే జీప్స్ అయితే ఎక్కుతాయంట. సో అక్కడ జీప్స్ ఉంటాయి మామూలుగా, ఆ జీప్స్లో మనం మాట్లాడుకొని పైకి వెళ్ళొచ్చు. కానీ అక్కడ మనకి ఆ రోజు అన్లక్కీ అండి మనం అయితేను మేము, ఎందుకంటే అక్కడ కార్స్ ఆ రోజు జీప్స్ అవన్నీ ఏయో గొడవలు జరిగి ఇంకా గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఆ రోజు ఆపేసిందంట. వాళ్ళకి అంటే ఎక్కువ రేట్స్ చెప్తున్నారని చెప్పి కస్టమర్స్కి వేరే అతను కంప్లైంట్ చేశారంట. అలా కంప్లైంట్ చేయడం వల్ల ఇంకా ఆ రోజు జీప్స్ అన్నీ ఆపేశారు. అక్కడ అవే జరుగుతున్న డిస్కషను, ఇలా జీప్స్ అయితే వెళ్ళట్లేదు.
ఇంకా మేము అవి ఎక్కి అంత దూరం నడవాలనుకుని సరే ఇంత దూరం వచ్చాం కదా నడుద్దామని ఫిక్స్ అయ్యి వెళ్తూ ఉన్నాము. ఇంక మధ్యలో అమ్మాయితే నేను ఎక్కలేనని చెప్పి ఒక 1/2 కిలోమీటర్ వచ్చి నడవలేక వెళ్ళి కారులో కూర్చుంది చిన్న బాబుని తీసుకొని. అండ్ ఇంకా ఇక్కడ ఈ జీప్స్ అన్నీ ఉన్నాయి కానీ వెళ్ళలేని పరిస్థితి అండి. ఇంకా అక్కడున్న కలెక్టర్ అయితే మనకి అక్కడ పర్మిషన్ ఇవ్వలేదంట, ఆపేమన్నాడంట. సో ఇంకేమీ వెళ్ళట్లేదు, ఎవరు ఓన్ కారులో వాళ్ళు వెళ్ళొచ్చు అని ఇచ్చారంట. కానీ మన ఓన్ కార్ అంటే అంత కొండలు లాంటివి ఎక్కలేవు కదా, బ్రేక్స్ అవి ఫెయిల్ అయినా లేదా పడకపోయినా మళ్ళీ కింద పడిపోతాము, అది సేఫ్ కాదని చెప్పి మేము కార్ అయితే వేసుకెళ్ళలేదు. నడుచుకుంటా వెళ్దామని ఫిక్స్ అయ్యి మేమైతే వెళ్తూ ఉన్నాము. అట్లా మేము కూడా ఒక 1/2 కిలోమీటర్ అయితే 1 కిలోమీటర్ దాకా నడుస్తూ వెళ్తూ ఉన్నాము. కానీ ఇంక దారిలో మనకి అక్కడ ఆ టైంకి టీ ఉన్నాయి, కాఫీ ఉంది, టిఫిన్ ఉంది, అండ్ ఇంకా రాగి జావా అన్నీ అయితే అక్కడ దొరుకుతున్నాయి, వాటర్ బాటిల్స్ అన్నీ ఉన్నాయి. ఇంక మనం పైన వ్యూ పాయింట్ దాకా నడవాలి. సో అలా నడుద్దామని చెప్పి వెళ్తూ ఉన్నాము. ఇంకా అందరూ తప్పదు కదండి, చాలామంది నడుస్తూనే వెళ్తూ ఉన్నారు. ఎవరో కొంతమంది జీప్స్ వేసుకొచ్చిన వాళ్ళు, మహీంద్రా థార్ అలాంటివి వేసుకొచ్చిన వాళ్ళు వెళ్ళగలుగుతున్నారు. కొంతమంది వెహికల్స్ బైక్స్ వేసుకొచ్చిన వాళ్ళు వెళ్తున్నారు. అండ్ ఇక్కడైతే చెప్పాను కదా, అమ్మ వెళ్ళి కారులో కూర్చుంటుంది బాబీని తీసుకొని. ఇంక మేము ముగ్గురు వెళ్దామని వెళ్తూ ఉన్నాము. అండ్ ఇంకా అమ్మని కారులో వదిలేసి ఇంకా మేమైతే ఎక్కుతూ ఉన్నాము. మేము ఒక 1/2 కిలోమీటర్ నడిచాం తర్వాత, అంటే మొత్తం 1 కిలోమీటర్ నడిచాము. కానీ నా వల్ల కావట్లేదు, నాకు కూడా ఆయాసం వచ్చేస్తుంది, నాకు ఆయాసం రావడము అట్లా కొంచెం అన్ఈజీగా అనిపిస్తుంది. ఇంకా చాలా దూరం ఉంది అంటున్నారు, మాతో పాటు చాలామంది నడుస్తున్నారు కదా వాళ్ళు. అక్కడ ముందు చూసారా చిన్న పాప కూడా నడుస్తూ ఉంది, వాళ్ళు కూడా వెళ్తూ ఉన్నారు. ఇంకా నాకైతే నేను నడవగలనా లేదా అని ఆలోచిస్తూ ఉన్నాను నేను కూడా. కానీ వెళ్ళాలని అనిపిస్తుంది, ఎంత దూరం వచ్చాం కదా, ఒకసారి వ్యూ పాయింట్ కంపల్సరీ చూడాలి, దానికోసమే వచ్చాం కదా అని. కానీ మాకు తెలియదు కదా, ఇక్కడికి వచ్చినాక తెలిసింది. అందులో ఆ రోజే మనకి పర్మిషన్ లేకుండా చేశారు, ముందుగా తెలుసున్నా కొంచెం పోస్ట్ పోన్ అయినా చేసుకునే వాళ్ళమే. ఇంకా అనుకోకుండా ఆ విధంగా జరిగింది. ఇంకా మా అబ్బాయి కూడా, వాళ్ళు చిన్నపిల్లలే కదా, వాళ్ళు ఎక్కేస్తున్నారు. అండ్ ఇంకా చిన్నపిల్లలు ముందే వెళ్తున్నారు కదండి, వాళ్ళు కూడా పాపం కొంతమందికి వామిటింగ్స్ అవి కూడా అవుతూ ఉన్నాయి. ఈ మామూలుగా అయితే ఈ జీబు అవన్నీ వెళ్తుంటే ప్రాబ్లం లేదు, వెళ్ళిపోవచ్చు. ఇంకా తప్పదని చెప్పి ఇంకా నేను వెళ్తూ ఉన్నాను, నా ప్రయత్నం అయితే నేను చేస్తాను. భయంకర కష్టంగా ఉంది, అందులో జీప్స్ కూడా పని చేయట్లేదు. వాకింగ్లో అసలు ఎక్కలేకున్నాం, భయంకరంగా ఉంది. మా మీద రివెంజ్ సీక్వెన్స్ అన్నమాట. అండ్ ఇంకా కొంచెం దూరం నడిచిన తర్వాత ఇంకా పైకి ఎక్కలేకపోయాము, చాలా ఇబ్బంది అనిపించింది. సో ఇంకెందుకని చెప్పేసి రిటర్న్ అయిపోయాము, వ్యూ పాయింట్ చూడలేకపోయాము. అండ్ ఇంకా రిటర్న్ వచ్చేసినాక కింద ఇక్కడైతే మొత్తం ఈ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు, ఇవన్నీ న్యాచురల్ అండి, కెమికల్స్ లేకుండా. గుమ్మడికాయలు, చిలకడ దుంపలు, మళ్ళీ అల్లంలో కూడా మామిడి అల్లం అంట, నార్మల్ అల్లం, ఇంకా సీతాఫలం, రామఫలం, యాపిల్స్, ఇంకా అన్నీ న్యాచురల్ ఐటమ్స్ అండి. ఇవన్నిటి కూడా కెమికల్స్ లేకుండా వీళ్ళు పెంచారు. అసలు చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి. ఇంకా నేను కూడా తీసుకున్నాను, యాపిల్స్ తీసుకున్నాను. అండ్ ఇంకా అల్లం అయితే నేను అల్లం పేస్ట్ వేసుకోవడానికి కూడా ఇక్కడ మంచిది దొరుకుతుందని చెప్పి అది తీసుకున్నాను. మామిడి అల్లం అంట, మామిడి అల్లం అంటే ఏంటో నాకు తెలీదు, ఇంకా అడిగాను అమ్మని, అది టీలో వేస్తే చాలా ఘాటుగా ఉంటుందంట కదా, అది కూడా తీసుకున్నాను. ఇంకా అటు సైడ్ చూస్తే ఫుడ్స్తోనే కాకుండా ఇంకా పక్కన ఇక్కడ మొత్తం ఇవి ఉన్నాయి, అంటే ఇవన్నీ గోధుమలు, మళ్ళీ ఇంకా జొన్నలు, ఇంకా మొత్తం ఇవన్నీ మనం హెల్తీ దోశ వేసుకోవడానికి హెల్తీ మిక్స్ అంటారు కదా, ఇవన్నీ మనం రాగిలు అలా మనం అన్నీ తీసుకొని ఆడించుకొని అన్నీ కలిపి మనం దోశ వేసుకుంటే హెల్తీ మిల్లెట్ దోశ అనేది అవుతుంది. అది తీసుకుందాం అనుకున్నాను ఆ ప్యాకెట్స్. ఇంకా తర్వాత మిరియాలు ఉన్నాయి, అక్కడే పండుతాయి కదా మిరియాలు, సో అవి కూడా ఉన్నాయి. అండ్ ఇంకా ఇవి కుంకుడుకాయలు, ఈ కుంకుడుకాయలు కూడా ఇక్కడ తీసుకుందాం అనుకున్నాను. పసుపు ఇది కూరలో బాగుంటాయి, కూరలో కొట్టి అదే దేనికైనా చిన్నకాయలు కాదు.
ఇక్కడ ఒక బ్యానర్ ఉంది, ఆంధ్ర కాశ్మీర్ స్నోఫాల్ మిల్క్ సీ వ్యూ పాయింట్ అని. ఇక్కడి నుంచే మనం కార్స్ అన్ని పార్కింగ్ చేసుకొని ఇంకా పైకైతే వెళ్ళాలి. ఇక్కడ ఒక అతను ఉన్నారండి, జీప్ డ్రైవరు. ఆయన ఇక్కడ ఏం గొడవ జరిగింది అవన్నీ చెప్తున్నాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అది ఇంకా వీడియోలో పెట్టాను, చూడండి ఒకసారి. వాళ్ళంతా వాళ్ళు వచ్చారు టూరిస్టులు, మాకు సంబంధం మాకు జీబీ లేకంటే అలా వెళ్తామని ఇబ్బంది పెట్టారు. ఏంటి కనీసం జీబులు కూడా ఆపేశారట. అది అది కరెక్ట్ ఆర్డర్ అది మేడం. ఓకే మేడం, నాదంతా ఇంగ్లీష్ సబ్జెక్ట్, ఇంగ్లీష్ మాట్లాడుతుంది కానీ ఊర్లో తెలియదు ఇంగ్లీష్. 80+ విజయనగరం, ఇక్కడికి వచ్చి 15 సంవత్సరాలు 15 ఇయర్స్ అయింది. ఇక్కడ ఉంటాను, మా హౌస్ ఇక్కడే. కానీ పార్క్ రాత్రి చెప్పినారు జీబు అందరూ వాళ్ళు ఆపమని ఆపేశాను మేడం. దీనికి నాకు సంబంధం లేదు మేడం. మా వెహికల్లోకి వచ్చేప్పుడు ఎవరైనా బైకింగ్ కవర్లు వేస్తే ప్లాస్టిక్ కవర్లు వాడకూడదు. కానీ కొంతమంది డ్రింక్ చేసి వస్తారు, బీఆర్ బ్యాచ్ వస్తుంది, వాళ్ళు కూడా మా మీద ఫైర్ అవుతుంది. అండ్ ఇక్కడ అమ్ముతుంది కదా ఈ అక్క దగ్గర అయితే ఇవన్నీ ఫ్రూట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ చాలా బాగున్నాయి, క్వాలిటీ బాగున్నాయి. అండ్ ఇంకా కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ కదండి. అక్కడైతే మీరు ఎవరైనా ఇక్కడ లంబసింగి కానీ వెళ్తే మీ వ్యూ పాయింట్ దగ్గర ఎంట్రన్స్లో ఉంటుంది, ఇక్కడే తీసుకోండి. మంచి క్వాలిటీ ఐటమ్స్ ఇస్తుంది, రేటు కూడా రీజనబుల్గా ఉంది. నేనైతే తీసేసుకున్నాను. నేనేం తీసుకున్నాను అనేది కూడా మీకు మళ్ళీ చూపిస్తాను. అండ్ ఇంకా తీసేసుకున్న తర్వాత ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయాను నేను. చిన్నదిగా గాల్లో అయితే కొంచెం కొంచెం కనపడతా ఉంది, మంచు పడతా ఉంది. మనకి స్నోఫాల్ పడుతుంది కదా, ఆ విధంగా స్నోఫాల్ అయితే పడతా ఉంది చిన్న చిన్నగా. శ్రీకాంత్ వణికిస్తుంది షేక్. మరి పైకి వెళ్ళామా మనం? సగం దూరం ట్రై చేసాం, వచ్చేసింది. రెండోది గాల్లో కూడా మంచి కనపడుతుంది కదా తెలియకుండానే మనకి. మొత్తం చూడండి ఎలా ఉందో మొత్తం. ఇప్పుడు ఎంత టైం చూడండి ఇంకెంత 7:30 చూపించి 7:32 టైం అయితేను. కానీ ఒకసారి చూడండి ఎలా ఉందో. ఇది 7:32లా లేదు కదా, మన దగ్గర అయితే 5 అలా ఉన్నట్టు ఉంటుంది, 5, 4 అలా ఉన్నట్టు ఆ విధంగా ఉంటుంది మనకైతేను. అయితే టిఫిన్ దగ్గరికి వెళ్తూ ఉన్నాం. ఇక్కడ మనకు వచ్చినాక వాటర్ బాటిల్స్ కానీ టీ కానీ టిఫిన్స్ కానీ ఎలాంటి ఇబ్బంది లేదు, దారంతా ఉంటాయి. దానికైతే మనం భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఇదేంటిది? అది పూరి కర్రీ సార్. పూరి కర్రీ. అండ్ ఇంకా టిఫిన్ పాయింట్ అయితే వచ్చేసాము. ఇంకా ఏం తెప్పించుకున్నావు? యాక్చువల్గా హిల్ స్టేషన్స్లో అలా బయటకు వచ్చినప్పుడు అంత టేస్ట్ అయితే ఉండబోదు అనుకుంటున్నాము. పెద్ద హోటల్స్లో రెస్టారెంట్స్లో బాగుంటుందేమో అనుకునేదాన్ని, కానీ ఇప్పుడు ఇక్కడే ఇక్కడ కూడా చాలా బాగుంది తినడానికి. చూడు బాగానే ఉంది కదా టేస్ట్, సూపర్. మళ్ళీ మేము ఇలా అంటుంటే ఎంత పొగ వస్తుంది చూడండి అవుతుంది. అను ఒకసారి అదిగోండి. అండ్ ఇంకా మేము అలా ఊదుతుంటే నోట్లో నుంచి పొగొస్తూ ఉంది, అంత చలిగా ఉంది. అదే మీకు చూపించింది అక్కడ. అండ్ ఇంకా స్ట్రాబెర్రీ ఫార్మ్స్కి వెళ్దామని చెప్పి వచ్చాము. ఇక్కడ స్ట్రాబెర్రీ ఫార్మ్స్ అని బోర్డు పెట్టింది. ఇంకా లోపలికైతే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక స్ట్రాబెర్రీస్ మనమే కోసుకొని మనమే సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు అంట. అక్కడ అమ్ముతారు మన స్ట్రాబెర్రీస్ తీసుకోవడానికి. సో ఇంకా లోపలికైతే వెళ్తూ ఉన్నాము ఫార్మ్ చూడడానికి. ట్రైన్ ఎక్కడికి వచ్చావు? స్ట్రాబెర్రీ తోటకి. స్ట్రాబెర్రీ ఫార్మ్. నువ్వే వస్తావా స్ట్రాబెర్రీ? దీనికి వస్తావా? నేనే వస్తా. సరే వెళ్ళొచ్చు, ఇంకా కొంచెం చూసి వెళ్దారా. సూర్యుడు మంచి చూసావా? చైన్ క్యాప్ పెట్టుకో, మంచి పడుతుంది బాగా.
రే 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 ఆగు రే 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 ఆగు ఆగు కంగారు పడు లేవంట ఉన్నాయన్నా లోపలే ఉన్నా ఏంటి బంతిపూల చెట్లా కాయలు అయిపోవే అయ్యో రెండు ఇంకా తయారవడు ఇట్లా అయిపోయి కోసారంట అమ్మ పువ్వు అండ్ ఇంకా ఇక్కడ స్ట్రాబెరీస్ అందరూ కోసేశారు. ఇక్కడ లేదని చెప్పారు. ఇక్కడ తోటలకి వీళ్ళదే ఇంకో ఫామ్ ఉంది, అక్కడికి వెళ్ళమన్నారు. అండ్ అక్కడ చూసారా చిన్నది స్ట్రాబెరీ కనపడిందా మీకు? సో ఇంకా ఇక్కడ ఏం లేవు కదా, సో ఇక్కడ అయిపోయాయి. ఇంకా వేరే దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇంకా జస్ట్ అలా వీడియో తీస్తూ చూపిస్తూ ఉన్నాను. ఇదిగోండి స్ట్రాబెరీ. ఇక్కడ ఎంత దూరం ఉన్నది? అదే సైడ్ అక్కడికి వెళ్దాం కోర్స్. అండ్ ఇంకా ఆ వ్యూ పాయింట్ చూడలేకపోయినా కనీసం ఇక్కడ స్ట్రాబెర్రీ తోటలు ఇంకా ఇక్కడ దారంతా ఈ వ్యూ చూడడానికి నాకు సరే అని చెప్పి కొంచెం సాటిస్ఫాక్షనే వచ్చింది. అది చూడకపోయినా పర్వాలేదు, ఇవన్నీ అయినా చూసామనిపించింది. అంటే ఇంత మంచి ఉండడం నేను సినిమా లొకేషన్స్లో చూశాను ఇవన్నీ, కానీ ఇప్పుడు ఇంత న్యాచురల్గా రియల్గా చూస్తున్నాను. అండ్ ఇంకా అక్కడ సూర్యుడు కూడా వచ్చున్నాడు, చూసారా ఇందాక కనపడ్డాడు లైట్గాను. మనకి స్ట్రాబెర్రీ ఫార్మ్స్కి అయితే వచ్చాం. ఇక్కడ స్ట్రాబెర్రీ ఆల్రెడీ కోసేసారంట. వీళ్ళదే ఇంకోటి పక్కన ఉంది అన్నారు, అక్కడికైతే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి మనమే చెట్లతో కోసుకోవచ్చు అంట. మరి అక్కడికైతే వెళ్తాం, అక్కడ వీడియో చూపిస్తాను నెక్స్ట్. ఇంకో స్ట్రాబెర్రీ ఫామ్ అని చెప్పాను కదండి, అక్కడ వెళ్తుంటే ఇక్కడ గ్రామ సచివాలయం అని కనిపించింది. ఇక్కడ లంబసింగి గ్రామం, ఇంత చిన్న గ్రామంలో కూడా ఇక్కడ గ్రామ సచివాలయం అయితే ఉంది. అదే ఇంకా వీడియో తీస్తూ ఉన్నాను. అండ్ ఇంకా నేను పెట్టిన షార్ట్స్లో చూశారు కదా ఫ్లవర్స్ సాంగ్స్ పెట్టాను, ఇదేనండి ఆ లొకేషను. చాలా బాగుంది ఇక్కడైతేను. అండ్ ఇంకా దారిలో వెళ్తుంటే ఈ లొకేషన్ కనిపించింది, అందుకే ఆ రోజైతే సాంగ్స్ అవన్నీ పెట్టాను షార్ట్స్లోను. చాలా బాగుంది కదా చూడడానికి, ఒక తోటలాగాను. అండ్ ఇంకా ఏదైనా ఫోటోషూట్ చేసుకోవాలంటే ఈ లొకేషన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, అంత బాగుంది ఇక్కడైతే న్యాచురల్గాను. అండ్ ఈ ఫ్లవర్స్ అన్నీ ఇంకా లోపలికి వెళ్ళి ఫొటోస్ అవన్నీ తీసుకున్నాం మేము కూడాను. చాలా మెమరీస్ అయితే నాకు మిగిలిపోతాయి ఇవన్నీ వీడియోస్, ఫ్లవర్స్ అన్నీ, ఇవన్నీ ఫొటోస్ అన్నీను. అండ్ ఇంకా ఇక్కడ బోర్డు కూడా పెట్టారు, ఫ్లవర్స్ అన్నీ కోయకూడదు, ఒకవేళ కోసిన 500 అవుతుంది, ఫైన్ కట్టాలి అని చెప్పి. అండ్ ఇంకా జాగ్రత్తగా ఇంకా అన్ని వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాము. వెనకంతా పూల తోటలు చాలా బాగుంది కదా వెనకంతా. హాయ్ హాయ్ హౌ ఆర్ యు? హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. వెనక ఏమున్నాయి? మొత్తం ఫ్లవర్స్. సన్ఫ్లవర్స్ కాదు, నార్మల్ సన్ఫ్లవర్స్ ఉంది. అండ్ ఇంకా మా అబ్బాయి ఇవన్నీ సన్ఫ్లవర్స్ అనుకుంటున్నాడు, మామూలు ఫ్లవర్స్ అని చెప్తుంటే కూడా వినకుండాను. రండి. మేము స్ట్రాబెర్రీ ఫామ్కి వచ్చాం. స్ట్రాబెర్రీ ఫామ్ చూద్దామా? సన్ఫ్లవర్స్ ఉన్నాయి, పైన మంచు పడుతుంది. మొత్తం చూడండి మంచు ఎలా పడుతుందో చిన్న చిన్నదిగా. మంచిది. స్ట్రాబెర్రీ ఫార్మ్స్ ముందుకెళ్తే స్ట్రాబెర్రీ ఫార్మ్స్ ఉంటాయి, చూద్దామా? చూద్దాం పదా. అండ్ ఇంకా మా అబ్బాయి అయితే అక్కడ యూట్యూబర్ లాగా వ్లాగ్ చేస్తున్నట్టు ఆయన రికార్డ్ చేస్తూ ఉన్నాడు, ఇంకా నన్ను మాట్లాడమంటున్నాడు, అదే మాట్లాడుతుండేది నేను అక్కడను. అక్కడ మా బాబీగాడి ఫోటో సెక్షన్ జరుగుతుంది. బాబీగాడి ఫోటో సెక్షన్ ఫోటోషూట్ తీసుకుంటున్నావా? కొంచెం ఫాస్ట్గా మళ్ళీ మూడు మారిపోతుంది. మా షైను కూడా ఫొటోస్ రెడీ అయిపోయాడు. అండ్ ఇంకా ఇంకో స్ట్రాబెర్రీ ఫామ్ అని చెప్పాను కదండి, అక్కడికైతే వచ్చేసాను. ఇక్కడ స్టార్టింగ్ అయితే ఫ్లవర్ గార్డెన్ అని చెప్పుంది. సో లోపలికి ఎంట్రన్స్ అయితే ఇంకా అలో చేయడానికి 50 రూపీస్ చెప్పారు. సో ఇంక అండ్ ఇంకా ఎంట్రన్స్ టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళాను. మొత్తం ఫ్లవర్స్ తోట అయితే చాలా బాగుంది, మొత్తం అన్ని రకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఇంకా లోపలికైతే మొత్తం చాలా పూలు అయితే విరబూస్తున్నాయి. ఇంకా స్టార్టింగ్ అన్నా కొంచెం తక్కువ ఉన్నాయి, కానీ ఇంకా నేను లోపలికైతే వెళ్ళాను, అన్నీ తీసుకున్నాను, మీకు కూడా చూపిద్దామని రికార్డ్ చేశాను. అండ్ అటు సైడ్ అయితే మొత్తం, ఇటు సైడ్ అన్నీ ఈ ఫ్లవర్స్ కదండి, అటు సైడ్ అంతా మొత్తం బంతిపూల తోట ఉంది. అసలు చాలా బాగుంది. అసలు ముందే లేడీస్కి ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం కదా, అసలు ఈ తోట చూస్తే మాత్రం అసలు ఎక్సలెంట్ అనిపించేసింది చూడడానికి, అంత బాగుంది.
మొత్తం అన్ని కలర్స్తో మిక్స్ అయిన ఫ్లవర్స్, అసలు కలర్ఫుల్గా ఉంది చూడ్డానికైతేను. ఎలా ఉందండి చూడ్డానికి? నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. అంత బాగున్నాయి కదా ఫ్లవర్స్ అయితేను, అసలు కలర్ఫుల్గా ఉన్నాయి. ఇంకా ఆడ మొత్తం లోపలికి కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇంకా ఇవన్నీ చూస్తూ వెళ్తూ ఉన్నాను. అండ్ ఇంకా నేను చెప్పాను కదా ఇటు సైడ్ అంతా బంతిపూల తోట అని. బంతిపూలు అయితే చాలా ఉన్నాయి. మొత్తం ఇక్కడ బంతిపూలన్నీ ఇక్కడ అమ్ముతారంట కూడాను. మనం తీసుకోవచ్చు, బంతిపూలు కూడా అమ్ముతారు. ఇంకా అవి తీసుకొని మనం దేవుడికి అలా కూడా పెట్టుకో. మొత్తం ఫ్లవర్స్ తోట చాలా బాగుంది అసలు. అండ్ ఇంకా ఆ గార్డెన్లో నుంచి బయటకు వచ్చేసినాక ఇటు సైడ్ అయితే ఇంకా స్ట్రాబెర్రీ ఫామ్ అని చెప్పాను కదా, అవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడైతే అమ్ముతూ ఉన్నారు. ఇంకా స్ట్రాబెర్రీస్ అన్నీను ఇక్కడ మనం కొనుక్కోవచ్చు. అండ్ ఇంకా ఫామ్ అయితే ఇదేనండి, స్ట్రాబెర్రీ ఫాము. మొత్తం ఇక్కడ మొత్తం ఇటు సైడ్ గార్డెన్ ఉంది ఫ్లవర్స్ లాగా, ఇటు సైడ్ స్ట్రాబెర్రీ ఫామ్ అయితే ఉంది. మొత్తం ఇంకా వాళ్ళు అవన్నీ కోసి అక్కడ పెట్టున్నారు కదా స్టాల్ లాంటిది, అక్కడైతే అమ్ముతున్నారు స్ట్రాబెర్రీస్ అన్నీను. ఇక్కడైతే మనకు దొరుకుతాయి, తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇప్పుడే కోసి తీసుకొని వెళ్తూ ఉన్నారు. స్ట్రాబెర్రీస్ అయితే ఫ్రెష్గా ఉన్నాయి చాలా చూడడానికి. ఆ స్టాల్లోకి తీసుకెళ్తారు, అక్కడ మార్కెట్లా పెడతారనమాట. మనం అక్కడ వెళ్ళి కొనుక్కోవచ్చు. ఇంకా అవి ఇప్పుడే కోసినట్టున్నారు, అందుకే ఇక్కడ తక్కువైపోయాయి. ఇక్కడిని తీద్దామంటే వీడియోను అక్కడ ఉన్నాయి చూడండి, దగ్గరగా చూపిస్తాను. స్ట్రాబెర్రీ అండ్ ఇంకా స్టాల్లో అయితే చూస్తున్నాం ఏమేమి ఉన్నాయని చెప్పి. ఫస్ట్ స్ట్రాబెర్రీస్ అయితే తీసుకున్నాము, ఒక 2 ప్యాకెట్స్, ఒక్కోటి 100 రూపీస్ అంట స్ట్రాబెర్రీ. అండ్ ఇక్కడ స్ట్రాబెర్రీ సిరప్ ఉంది కదా, అది జామ్ లాంటిది స్ట్రాబెర్రీతో చేశారంట. కొంచెం టేస్ట్ చేయమన్నారు, టేస్ట్ చేసాము, బాగుంది. కొంచెం పుల్లంగాను స్వీట్గాను ఉంది. సో అది మనం బ్రెడ్ మీద స్లైసెస్ మీద వేసుకొని తింటే బాగుంటుందని చెప్పి నేనైతే అది కూడా తీసుకున్నాను. అది 150 పడింది. అది కూడా టేస్ట్ చాలా బాగుంది. అండ్ ఇంకా అటు సైడ్ అయితే మనకి మొత్తము ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. అక్కడ బ్రోకలీ కూడా ఉంది, బ్రోకలీ కూడా తీసుకున్నాను. నేను బ్రోకలీ ఎప్పుడు తినలేదు, ఒకసారి ట్రై చేద్దామని చెప్పి. అండ్ ఇంకా చాలామంది అయితే తీసుకుంటున్నారు అక్కడ. ఇంకా అంటే న్యాచురల్గా పండినవి కదండి, మన ముందే అవన్నీ కోసి మరి ప్యాకింగ్ చేసి ఇస్తున్నారు కదా, ఎప్పటి నుంచో స్టాక్ ప్యాకెట్స్లో ఉన్నవి కాదు. అండ్ ఇక్కడ బ్రోకలీ అని చెప్పాను కదా, అది కాలీఫ్లవర్ అలాంటిది తీసుకున్నాను నేను. అది సాలడ్ లాగా, అంటే మనం బాయిల్ చేసుకొని దాని మీద పెప్పర్ సాల్ట్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తీసుకుంటున్నాను. వీడియో తీస్తాను, తప్పు కాదు కదా. ఏంటమ్మా చెప్పమ్మా.
లాంగ్ ఎవరైతే ఎక్స్ప్రెషన్ అలా పెట్టింది పుల్లంగానా నేను ఎందుకు తెచ్చాను గుర్తుందా? తెచ్చు ఎవరు తెలియదు అలా పడేసారు. అండ్ ఇంకా అన్నీ చూసేసి ఇంకా మేమైతే రిసార్ట్కి వచ్చేసాము. ఇంకా అక్కడ గార్డెన్లో ఉయ్యాలు ఉంది కదా, ఇంకా అక్కడ పిల్లలు అయితే ఎక్కేశారు. అండ్ నేను కూడా కాసేపు అలాగా ఉయ్యాలు ఎంజాయ్ చేశాను. చేసినాక ఇంకా మేము బయలుదేరాలి నెక్స్ట్కి. అండ్ ఊపమ్మా పట్టుకో 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 పట్టుకో. బావి ఇది వెనక కూర్చోవట్లే కదా. అండ్ ఇంకా వీడియో అయితే లంబసింగి వరకే ఇదేనండి. అండ్ నెక్స్ట్ మిగతా మేము ఎక్కడికి వెళ్ళాము, వనజంగి కూడా వెళ్ళాము, ఆ వీడియో కానీ వాటర్ ఫాల్స్కి వెళ్ళాము ఆ వీడియో కానీ నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఓకేనండి, చూసారు కదా, నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.